హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సూక్ష్మజీవ ప్రపంచం 2లో భాగంగా ఉపయోగకరమైన సూక్ష్మజీవుల గురించి మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఈరోజు అపాయకరమైన సూక్ష్మజీవులు ఆహారం నిల్వ చేయడం దాని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ వీడియోలో ఉపయోగకరమైన సూక్ష్మజీవుల గురించి నేను ఫుల్ లెంత్ వీడియోని అయితే మీకు అప్లోడ్ చేశానండి. దాన్ని చూస్తే మీరు మళ్ళీ తిరిగి టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం ఉండదు, అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు చెప్పబోయే టాపిక్స్ నుంచి అపాయకరమైన సూక్ష్మజీవులు, ఆహారం నిల్వ చేయడం, ఈ రెండు టాపిక్స్ నుంచి కూడా టెట్ డిఎస్సిలో క్వశ్చన్స్ అయితే అడిగారండి. లాస్ట్ టెట్ క్వశ్చన్ పేపర్స్ అయితే తీసుకోండి, దాంట్లో మీకు ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే దీని నుంచి ఉంటాయి. సో ఒకసారి మీరు ఈ వీడియోని పూర్తిగా విన్నట్లయితే మీరు తిరిగి టెక్స్ట్ బుక్ కూడా చదవాల్సిన అవసరం లేదు, అంత డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అపాయకరమైన సూక్ష్మజీవుల గురించి నేను మళ్ళీ దాన్ని 3 టైప్స్గా క్లాసిఫై చేసుకున్నానండి. అందులో మానవుల్లో సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధులేంటి, జంతువులలో సూక్ష్మజీవుల వచ్చే వ్యాధులేంటి, మొక్కల్లో సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధులేంటి, ఈ 3 గురించి మనం డీటెయిల్గా చేసుకుందాం. మానవుల్లో, జంతువుల్లో, మొక్కల్లో సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధులేంటి, దానికి నివారణ చర్యలేంటి, దానికి ఎటువంటి టీకాలు వేస్తారు, ఇవన్నీ దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వ్యాధి జనకాలు. సో వ్యాధి జనకాలు అంటే ఏంటో మీకు తెలియాలి. సో వ్యాధులు కలగజేసే సూక్ష్మజీవులను వ్యాధి జనకాలు అని అంటారు. ఏదైతే సూక్ష్మజీవి వ్యాధి కలగజేస్తుందో దాన్ని వ్యాధి జనకం అని అంటారనమాట. సో ఈ వ్యాధి జనకాలు అనేటివి ఎలా వ్యాప్తి చెందుతాయి, ఎలా వస్తున్నాయి, ఒక వ్యక్తి దగ్గరికి వ్యాధి జనకాలు అనేటివి ఎలా వస్తున్నాయి, ఎలా వ్యాప్తి చెందుతున్నాయి అంటే త్రాగే నీరు ద్వారా కానీ, గాలి ద్వారా కానీ, తీసుకునే ఆహారం ద్వారా కానీ ఈ వ్యాధి జనకాలు అనేటివి ఈజీగా వ్యాప్తి చెందుతున్నాయి. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం చేసుకున్నామంటే అంటువ్యాధులు అనేది ఒక చిన్న టాపిక్ ఉంది, దాని గురించి తెలుసుకుందాం. సో ఈ అంటువ్యాధుల గురించి మనం తెలుసుకోవాలంటే ఒక స్టోరీ విందాం. ఒక ఏ అనే పర్సన్కి రెయినీ సీజన్ వల్ల ఆయనకి ఏమైందంటే జలుబు దగ్గు అయ్యింది. సో జలుబు దగ్గు అయిన వ్యక్తి బి అనే వ్యక్తి ఆరోగ్యంగా ఉండు, ఏ అనే వ్యక్తి జలుబు దగ్గు అవ్వడం వల్ల అనారోగ్యంగా ఉన్నాడు అనమాట. సో ఏ అనే వ్యక్తి బి అనే దగ్గరికి వెళ్ళాడు, ఏదో పని మీద బి అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళిండు అనమాట. వెళ్ళినప్పుడు ఆయన ఏం చేసిండు, ఆయన ఆటోమేటిక్గా దగ్గైంది కాబట్టి దగ్గుతాడు, జలుబు అయింది కాబట్టి ఆటోమేటిక్గా తుమ్ముతాడు. తుమ్మడం వల్ల బి అనే వ్యక్తికి కూడా జలుబు దగ్గు అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఈ వ్యక్తితోనే అనారోగ్యం అనేది కంప్లీట్ అవ్వట్లేదు. ఈ వ్యక్తి నుంచి మళ్ళీ బి అనే వ్యక్తికి వ్యాప్తి చెందుతుంది. బి అనే వ్యక్తి సి అనే వ్యక్తి దగ్గరికి అయితే ఆయనకు వ్యాప్తి చెందుతుంది. సి అనే వ్యక్తి డి దగ్గరికి వెళ్తే ఆయనకు వ్యాప్తి చెందుతుంది. అంటే ఇట్లా ఒకరి నుండి మరొకరికి సోకుతుంది. ఎలా? గాలి ద్వారానన్నా సోకొచ్చు, తాగే నీటి ద్వారానా సోకొచ్చు, అతన్ని తాకినప్పుడన్నా సోకొచ్చు. సో ఇలా ఒకరి నుండి మరొకరికి సోకితే దాన్ని ఏమంటారంటే అంటువ్యాధులు అని అంటారనమాట. సో అంటువ్యాధులకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిండ్రు, ఇక్కడ చూద్దాం. కండ్ల కలక తెలుసు కదండి, ఒకరి కళ్ళ నుంచి ఈజీగా వేరే వాళ్ళ కళ్ళకి ఇది స్ప్రెడ్ అవుతుంది. కండ్ల కలక, స్వైన్ ఫ్లూ, క్షయ, మసూచి, చికెన్ గున్యా, చికెన్ ఫాక్స్, టైఫాయిడ్, ఇవన్నీ అంటువ్యాధులు ఇవన్నీ అంటువ్యాధులు గుర్తుంచుకోండి. సో ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. అంటువ్యాధులు ఇది ఒకరి నుండి ఒకరికి సోకుతుంది, గాలి ద్వారా కానీ, తాకడం వల్ల కానీ, నీరు ద్వారా కానీ ఒకరి నుండి మరొకరికి ఈజీగా సోకడాన్ని అంటువ్యాధులు అని అంటారనమాట. నెక్స్ట్, సో అపాయకరమైన సూక్ష్మజీవులు నేను 3 పార్ట్లుగా డివైడ్ చేసుకున్నాను కదండి. ఫస్ట్ భాగమైన మానవుల్లో సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధులు ఏంటో మనం తెలుసుకున్నాం. సో మానవుల్లో సూక్ష్మజీవులు అనేటివి ఎలా ఉంటాయంటే సూక్ష్మజీవి డైరెక్ట్గా మానవునికి అటాక్ చేయొచ్చు, లేదంటే వాహకాలు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదండి, వాహకాల ద్వారానైనా సరే వ్యాధి అనేది మానవునికి కలగజేయచ్చు. సో వాహకాలు అంటే ఇక్కడ ఏంది? ఈగలు, దోమలు, కీటకాలు, జంతువులు. ఇక్కడ వాహకాలుగా ఏం తీసుకున్నారంటే ఈగలు, దోమలు, కీటకాలు, జంతువులు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మానవులో కలుగజేసే వ్యాధుల్లో మలేరియా గురించి ఇచ్చిండ్రు, వ్యాధులు టీకాల గురించి ఇచ్చిండ్రు అనమాట. సో మలేరియా అనేది ఏంటి అంటే ప్లాస్మోడియం వైవాక్స్ వల్ల మలేరియా అనేది సోకుతుంది. సో ఇక్కడ ప్లాస్మోడియం వైవాక్స్ అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి డైరెక్ట్గా సోకట్లేదు. అది ఎక్కడి నుంచి సోకుతుందంటే
వాహకం, దానికి ఒక వాహకం ఉంది. అదేంటి అంటే ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా ప్లాస్మోడియం వైవాక్స్ అనేది ఆరోగ్యవంతమైన మానవునికి చేరి అనారోగ్య పాలు అనేది చేస్తుందన్నమాట. సో ఇక్కడ దోమ వల్ల వైరస్ అనేది, ఇక్కడ దోమ వల్ల ప్లాస్మోడియం వైవాక్స్ అనే సూక్ష్మజీవి అనేది వేరే వ్యక్తులకు చేరుతుంది. సో ఇక్కడ వాహకం అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. సో ఆడ ఎనాఫిలిస్ దోమ నుంచి ఈ మలేరియా వ్యాధి అనేది సోకుతుంది అని ఫస్ట్ కనుగొన్నారనమాట. ఆడ ఎనాఫిలిస్ దోమ నుంచే వస్తుందంటే దోమలో ప్లాస్మోడియం వైవాక్స్ అనే దాన్ని సూక్ష్మజీవిని మోసుకొని వస్తుంది. అది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తిని కుట్టినప్పుడు మలేరియా అనేది విపరీతంగా సోకింది ఆ టైంలో. సో ఈ ఆడ ఎనాఫిలిస్ దోమల నుంచి మలేరియా వస్తుంది అని చెప్పింది ఎవరు అని అంటే రొనాల్డ్ రోస్. ఆయన ఎప్పుడు చెప్పిండు అంటే ఆయన దీనికి చాలా పరిశోధనలు అయితే చేయడం జరిగింది. సో ఆయన చాలా పరిశోధనలు చేసి ఆయన ఆడ ఎనాఫిలిస్ దోమ నుంచి ప్లాస్మోడియం వైవాక్స్ అనే సూక్ష్మజీవి ఆడ ఎనాఫిలిస్ దోమ ఉదరంలో ఉండడం వల్ల దీని నుంచి వేరే వ్యక్తులకు కూడా మలేరియా సోకుతుందని చెప్పినందుకు ఆయన రొనాల్డ్ రోస్ చెప్పినందుకు 1902లో నోబెల్ ప్రైజ్ అనేది వచ్చిందనమాట. సో రొనాల్డ్ రోస్ దానికి అప్పుడు ఏమని చెప్పిండు అంటే మస్కిటో నెట్స్ ఉంటాయి కదా, నెట్స్ వాడమన్నాడు. ఎక్కడైతే బాగా వాటర్ నిలువుంటాయో నిలువున్న వాటర్ని తీసేయాలి, అంటే పారేయాలన్నమాట. ఎక్కడ అశుభ్రంగా అయితే ఉంచుకోవద్దనమాట. దోమలను నివారిస్తే మలేరియా వ్యాధిని నివారించవచ్చు అని చెప్పిండనమాట. అందుకు గాను 1902లో ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎవరికి అంటే రొనాల్డ్ రోస్కి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది 1902లో. నెక్స్ట్ మనకి ఈగ అనే వాహకం ద్వారా కూడా కొన్ని వ్యాధులు సోకుతాయి అన్నమాట. అందులో ఏవి అంటే టైఫాయిడ్, కలరా, డయేరియా. ఈగల ద్వారా సోకే వ్యాధులు ఏంటి అంటే టైఫాయిడ్, కలరా, డయేరియా. గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ మూడు ఉన్నాయనేటివి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 4వ ఆప్షన్ వేరేది ఇచ్చి ఇందులో కానిదేది అని అడగొచ్చు అనమాట. సో అప్పుడు మనం ఈ 3 వ్యాధుల గురించి తెలుసుకుంటే మనకు కానిదేదో ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. తెలియకపోతే కొంచెం డైలమాలో పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి. మానవుల్లో సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధుల్లో దాన్ని 2 భాగాలకు డివైడ్ చేసుకున్నాం కదంటే, అందులో మొదటి భాగమైన మలేరియా అయిపోయింది. ఇప్పుడు వ్యాధులు, టీకాల గురించి చెప్పుకుందాం. సో వ్యాధులు టీకాల్లో మనము వ్యాధులు వ్యాపించే విధానాన్ని బట్టి మనము దానికి ఏ వ్యాధులు ఎలా వ్యాపిస్తాయి, ఆ వ్యాధి కారకాలేంటి, ఏ వ్యాధి వస్తుంది, దానికి ఉన్న టీకాలేంటి, దీని గురించి క్లియర్గా చెప్పుకుందాం. ఒకసారి వినండి. వ్యాధులు వ్యాపించే విధానం ఏంటి, వ్యాధి కారకాలు ఏముంటాయి, వ్యాధి వ్యాపిస్తుంది కదా, వ్యాధి వ్యాపించడానికి వ్యాధి కారకం ఏంటి, అదేవిధంగా ఏ వ్యాధి కారకం వల్ల ఏ వ్యాధి వస్తుంది, అదేవిధంగా దానికి టీకాలు ఏంటి, వ్యాక్సిన్స్ ఏంటి అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో వ్యాధులు వ్యాపించే విధానాన్ని నేను 4 భాగాలుగా తీసుకున్నా. సో ఫస్ట్ గాలి ద్వారా వ్యాపిస్తుంది, గాలి నీరు ద్వారా వ్యాధులు వ్యాపిస్తాయి, నీరు ఆహారం ద్వారా వ్యాధులు వ్యాపిస్తాయి, వాహకాల ద్వారా వ్యాధులు అనేటివి వ్యాపిస్తాయి. సో వ్యాధి అనేది గాలి ద్వారా వ్యాధికారకమైన బ్యాక్టీరియా వ్యాపిస్తే, వ్యాధికారకమైన బ్యాక్టీరియా వ్యాపిస్తే మనకి ఏ వ్యాధి వస్తుందంటే క్షయ అనే వ్యాధి అనేది వస్తుంది. ఒకవేళ గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తే, వ్యాధికారకమైన వైరస్ గాలి ద్వారా వ్యాపించినప్పుడు మనకు మశూచి, తట్టు, గవదబిళ్ళలు, స్వైన్ ఫ్లూ అనే వ్యాధులు అనేటివి మనకు వస్తాయి. సో మనకు క్షయ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే బీసీజీ అనే టీకాని ఇస్తారు. బీసీజీ క్షయ మనకు చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, బీసీజీ టీకా అనేది ఇస్తారు పిల్లలకు. అదేవిధంగా మసూజికి వ్యారిసెల్లా అని, తట్టు గవదబిళ్ళలకైతే ఎంఎంఆర్ టీకాలు ఇస్తారు. స్వైన్ ఫ్లూకి టీకాలు అనేది ఇస్తారనమాట. సో గాలి ద్వారా వ్యాధులు వ్యాపించే విధానంలో ఫస్ట్ భాగమైన గాలి ద్వారా వ్యాధికారక బ్యాక్టీరియా వ్యాపిస్తే క్షయ వ్యాధి వస్తుంది. దానికి టీకా ఏంటి అంటే బీసీజీ. అదే గాలి ద్వారా వ్యాధికారకమైన వైరస్ వ్యాపిస్తే మసూచి, తట్టు, గవదబిళ్ళలు, స్వైన్ ఫ్లూ అనే వ్యాధులు అనేటివి కలుగుతాయి. మసూచికి వ్యారిసెల్లా అనేది ఇస్తారు, తట్టు గవదబిళ్ళలకు ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఇస్తారు, స్వైన్ ఫ్లూకి టీకాలు అనేటివి ఇస్తారు. ఓకేనా?
నెక్స్ట్ గాలి నీరు ద్వారా వైరస్, వ్యాధికారకమైన వైరస్ వ్యాప్తిస్తే, వైరస్ అనేది గాలి ద్వారా నీటి ద్వారా స్ప్రెడ్ అవుతుంది అనమాట. దానివల్ల ఏం కలుగుతుందంటే పోలియో కలిగినప్పుడు మనం ఏం చేస్తాం, పోలియో చుక్కలు వేస్తారు కదండి, ఓపీవి పోలియో చుక్కలు అనేటివి వేస్తారనమాట. నెక్స్ట్ మూడవ భాగమైన నీరు ఆహారం నుండి బ్యాక్టీరియా, వ్యాధికారకమైన బ్యాక్టీరియా నుండి ఏమొస్తుంది మనకు అంటే కలరా, టైఫాయిడ్, డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం. దీన్ని మళ్ళీ నేను 2 టైప్స్గా డివైడ్ చేసుకున్నా. కలరా, టైఫాయిడ్ ఒక సైడ్, డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం ఒక దిక్కు. సో డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతాన్ని మనం ఏమంటారంటే DPT అనే వ్యాక్సిన్ వేస్తారు. DPT అంటే ఏంటి అంటే ట్రిపుల్ యాంటీజెన్ అంటారు. DPT అనే వ్యాక్సిన్ వేస్తారనమాట. అదేవిధంగా నీరు ఆహారం ద్వారా వ్యాధికారకమైన వైరస్ వ్యాప్తి చెందితే ఏం వ్యాధులు వస్తాయంటే హెపటైటిస్ బి, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బి, ఈ 2 వ్యాధులు అనేటివి కలుగుతాయి అన్నమాట. సో ఈ డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతము ప్లస్ హెపటైటిస్ బి, హిమోఫిలియస్ ఇన్ఫ్లుయెంజా బి, ఈ 5టిని కలిపి పెంటావాలెట్ అనే వ్యాక్సిన్ వేస్తారనమాట. పెంటావాలెట్, ఈ వ్యాధులు సోకకుండా పిల్లల్లో పెంటావాలెట్ అనే వ్యాక్సిన్ అనేది. సో వాహకాల ద్వారా కూడా వ్యాధులు అనేటివి వ్యాప్తి చెందుతాయి. సో వాహకాల ద్వారా ఇక్కడ వాహకాలుగా ఏం తీసుకున్నా, లాస్ట్ ఏదైనా వాహకం ఉంది కదా, వాహకంగా దోమలు అనేటివి వ్యాధులను స్ప్రెడ్ చేస్తున్నాయి, వాహకంగా పనిచేసి వ్యాధులను స్ప్రెడ్ చేస్తున్నాయి. సో ఎడిస్ నుంచి మనకేమొస్తుందంటే డెంగ్యూ, చికెన్ గున్యా. ఎడిస్ దోమ నుంచి మనకేమొస్తున్నాయంటే డెంగ్యూ, చికెన్ గున్యా అనేది వస్తుంది. సో ఈ డెంగ్యూ, చికెన్ గున్యా రావడానికి వ్యాధి కారకం ఏంటి అంటే వైరస్, వాహకం ఏంటి అంటే ఎడిస్ దోమ. ఆడ ఎనాఫిలిస్ నుంచి మనకి ఏమొస్తుందంటే మలేరియా వ్యాధి అనేది వస్తుందన్నమాట. ఆడ ఎనాఫిలిస్ దోమ వాహకమైతే అది దాని వ్యాధి కారకం ఏంటి, ఆడ ఎనాఫిలిస్ దోమలో ఉన్న వ్యాధి కారకం ఏంటి అంటే ప్లాస్మోడియం వైవాక్స్. ప్లాస్మోడియం నుంచి మనకి ఏమొస్తుందంటే మలేరియా అనేది వస్తుందన్నమాట. అదేవిధంగా ఆడ క్యూలెక్స్ దోమ నుండి మనకి ఏమొస్తుందంటే మెదడు వాపు వ్యాధి అని వస్తుంది. అదేంటి అంటే జపనీస్ హెపటైటిస్ అంటారనమాట. సో ఈ జపనీస్ హెపటైటిస్ రావడానికి వ్యాధి కారకం ఏంటి అంటే వైరస్. సో మానవుల్లో కలగజేసే వ్యాధులు విన్నారు కదండి సూక్ష్మజీవుల వల్ల. ఇప్పుడు జంతువుల్లో సూక్ష్మజీవుల వల్ల ఏ వ్యాధులు కలుగుతాయో చూద్దాం. సో ఇలా ఒక మ్యాప్ అనేది రెడీ చేశాను, మీరు ఈజీగా దాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు అని ఇలా ఒక మ్యాప్ అనేది రెడీ చేశాను. ఆంథ్రాక్స్ అనేది పశువుల్లో వస్తుంది, గొర్రెలు, మేకల్లో ఆంథ్రాక్స్ వ్యాధి అనేది వస్తుంది. అదేవిధంగా మనుషుల్లో కూడా ఇది వస్తుంది, ఇది గుర్తుపెట్టుకొని మనుషుల్లో కూడా వస్తుంది. నెక్స్ట్ గాలికుంటు వ్యాధి అనేది దేనికి వస్తుందంటే పాడి పశువుల గిట్టలకు, పాదాలకు వస్తుంది. గిట్టలు ఉంటాయి కదా, గిట్టలకు, పాదాలకు వచ్చే వ్యాధి ఏదంటే గాలికుంటు వ్యాధి. మొప్పకుళ్ళు వ్యాధి దేంట్లో కనిపిస్తుందంటే చేపలు, రొయ్యల్లో మొప్పకుళ్ళు వ్యాధి అనేది కనిపిస్తుంది. ఫౌల్ ఫాక్స్ వ్యాధి దేనికి వస్తుందంటే కోళ్ళల్లో వస్తుంది. బర్డ్ ఫ్లూ దేంట్లో వస్తుందంటే కోళ్ళల్లో వస్తుంది. అదేవిధంగా రేబీస్ దేంట్లో వస్తుందంటే కుక్కలకు వస్తుంది అనమాట రేబీస్. జంతువుల్లో సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధుల గురించి విన్నారు కదా. ఇప్పుడు మొక్కల్లో సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధుల గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో మొక్కల్లో సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధుల్లో మూడు వ్యాధికారకాలు మూడు ఇచ్చిండ్రనమాట. ఒకటి బ్యాక్టీరియా, శిలీంధ్రం, వైరస్. ఈ 3 వ్యాధికారకాల వల్ల ఏ వ్యాధులు వస్తాయో టెక్స్ట్ బుక్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో అదేంటంటే వ్యాధికారకం బ్యాక్టీరియా వల్ల సిట్రస్ కాంకర్ అనే తెగులు అనేది వస్తుంది మొక్కలకి. అది ఎలా వ్యాపిస్తుందంటే గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఆ వ్యాధి వేగంగా ఎలా వ్యాపిస్తుందంటే గాలి ద్వారా వ్యాపిస్తుంది. అదేవిధంగా శిలీంధ్రం నుంచి మనకు 3 రకాల వ్యాధులు అనేటివి అయితే వస్తున్నాయి. వ్యాధికారకమైన శిలీంధ్రం నుంచి 3 రకాల వ్యాధులు అయితే వ్యాప్తి చెందుతాయి. అది చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు, వేరుశనగలో టిక్కా తెగుళ్ళు, వరి కాటుక తెగులు. ఈ చెరుకులో వచ్చే ఎర్రకుళ్ళు తెగులు అనేది ఎలా తొందరగా వ్యాప్తి చెందడానికి కారణం ఏంటంటే గాలి మొలకల ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి అనేది గాలి మొలకల ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. వేరుశనగలో అయితే గాలి విత్తనాల ద్వారా వ్యాధి అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అదేవిధంగా వరిలో కాటుక తెగులు అనేది గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది గాలి మొలకలు, గాలి విత్తనాలు, గాలి. ఈ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఎక్కువగా
ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. సో దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఉన్న డిఫరెన్సియేషన్ ఏదో మనం తెలుసుకోగలగాలి. అప్పుడే మనం ఎగ్జామ్లో ఖచ్చితంగా దీని నుంచి క్వశ్చన్ వచ్చినా మనం చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ మూడవదైన వైరస్ నుంచి ఏమొస్తుందంటే మొజాయిక్ వ్యాధి అనేది వస్తుంది. అది దేంట్లో వస్తుందంటే పొగాకులో మొజాయిక్ అనే వ్యాధి వస్తుంది అనమాట. ఈ వ్యాధి ఎక్కువగా ఈజీగా ఎలా స్ప్రెడ్ అవుతుందంటే కీటకాల ద్వారా ఈ వ్యాధి అనేది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇది మొక్కల్లో సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధులు. సో మనం ఇంతకుముందు 2 భాగాల గురించి ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, అపాయకరమైన సూక్ష్మజీవుల గురించి తెలుసుకున్నాం కదా. సూక్ష్మజీవ ప్రపంచం 2లో భాగంగా దానిలో 3వ భాగమైన ఆహారం నిల్వ చేయడం అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఆహారం నిల్వ చేయడాన్ని నేను మళ్ళీ తిరిగి 2 రకాలుగా క్లాసిఫై చేసుకున్నా. ఒకటి పాశ్చరైజేషన్, నిల్వ ప్యాకింగ్ చేయడం. దానివల్ల కలిగే యూజెస్ ఏంటి, ఉపయోగాలు ఏంటి. సో పాశ్చరైజేషన్ ఎవరు కనుక్కున్నారు అంటే లూయి పాశ్చర్ అనే శాస్త్రవేత్త పాశ్చరైజేషన్ను కనుగొన్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో పాశ్చరైజేషన్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక దాన్ని ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచడం. సో ఇప్పుడు పాలను తీసుకోండి. పాశ్చరైజేషన్లో భాగంగా పాలను ఏం చేస్తారంటే 72 డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు 15 నుంచి 30 నిమిషాల పాటు వేడి చేయాలి. 72 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు 72 డిగ్రీ సెంటీగ్రేడ్తోన 15 to 30 మినిట్స్ వేడి చేయాలి. 15 to 30 మినిట్స్ వేడి చేసిన తర్వాత ఏం చేయాలంట, త్వరగా చల్లార్చిన తర్వాత ప్యాకింగ్ చేయాలన్నమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే పాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. పాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఈ పాశ్చరైజేషన్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని కనుక్కున్నది ఎవరు అంటే లూయి పాశ్చర్. పాశ్చరైజేషన్ వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ ఎక్కువ కాలం నిల్వ ఉంటున్నాయంటే అక్కడ సూక్ష్మజీవి అనేది సూక్ష్మజీవి రహితం అనేది జరుగుతుందన్నమాట. అంటే సూక్ష్మజీవులను చంపేయడం వల్ల పాలు అనేటివి ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఒకవేళ సూక్ష్మజీవులు పెరిగిపోతే ఏమవుతుంది అనేది పాలు అనేది త్వరగా చెడిపోతాయి. ఏదైనా సరే ఆహార పదార్థం వేడి చేస్తాం. మనం ఏదైనా తినడానికి ముందు నిన్నటిది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరి రేపు చారు ఉందనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరి రేపు మళ్ళీ దాన్ని వేడి చేసి తింటాం. వేడి చేయడానికి కారణం ఏంటంటే అందులో ఉన్న సూక్ష్మజీవి రహితం చేయడానికి, సూక్ష్మజీవులను చంపడం. వేడి చేయడం వల్ల సూక్ష్మజీవులు అనేవి చనిపోతాయి. దానివల్ల పదార్థాలు అనేటివి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. సో లూయి పాశ్చర్ కనుక్కున్న ఈ HTST అంటే ఏంటి, హై టెంపరేచర్ షార్ట్ టైం పాశ్చరైజేషన్ అని అంటారనమాట. సో పాల ప్యాకెట్ల మీద కూడా HTST అనే సింబల్ అనేది ఉంటుంది, ఒకసారి గమనించండి మీరు. సో ఈ లూయి పాశ్చర్ కనుక్కున్న పాశ్చరైజేషన్ వల్ల అతని స్ఫూర్తితోనే స్టెరిలైజేషన్ అనేది కనుక్కోవడం జరిగింది. స్టెరిలైజేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా శస్త్రచికిత్స చేయడానికి ముందు దానికి సంబంధించిన పనిముట్లు ఉంటాయి కదండి, సీజర్స్ కానీ, బ్లేడ్స్ కానీ, నైఫ్స్ కానీ ఏదైనా ఉంటాయి కదా, వాటిని 30 మినిట్స్ హై టెంపరేచర్ మీద వేడి చేయాలి. వాటర్లో 30 మినిట్స్ హై టెంపరేచర్లో వేడి చేస్తారనమాట. స్టెరిలైజేషన్ బాక్స్ ఉంటుంది కదా, స్టెరిలైజేషన్ బాక్స్లో 30 మినిట్స్ హై టెంపరేచర్ దగ్గర వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే దానికి తుప్పు పట్టడం కానీ, లేకపోతే దాని మీద ఉన్న సూక్ష్మజీవుల వల్ల ఎవరైతే వ్యక్తికి శస్త్రచికిత్స చేస్తామో ఆయనకు ఇన్ఫెక్షన్ కాకుండా ఇది అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇన్ఫెక్షన్ జరగకుండా వస్తువులు తుప్పు పట్టడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది. సో ఒక వ్యక్తికి ఇన్ఫెక్షన్ జరగకుండా ఇది ఆపుతుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది, సూక్ష్మజీవులను చంపుతున్నాం. సూక్ష్మజీవి రహితం చేయడం వల్ల మనకేంటి అంటే వస్తువులు కానీ లేకుంటే శస్త్రచికిత్సలో వాడడం వల్ల ఈ వస్తువులను సూక్ష్మజీవి రహితం చేసిన వస్తువులను శస్త్రచికిత్సలో వాడడం వల్ల ఆ వ్యక్తికి ఇన్ఫెక్షన్ అనేది జరగట్లేదు. ఒకవేళ అలా చేయకుండా చేస్తే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ సోకి ఆ వ్యక్తి మరణించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ నిల్వ ప్యాకింగ్ చేయడం వల్ల మనకేంటి యూజెస్ అంటే ఆహారం పాడవకుండా చూడొచ్చు. ఆహారం పాడు కాదు, ఆహారం పాడవకుండా మనం ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచవచ్చు. ఆహారం పాడు కాకుండా చూడొచ్చు, ఆహారం ఎక్కువ కాలం నిల్వ ఉంచవచ్చు, నాణ్యతను కాపాడవచ్చు, దూర ప్రాంతాలకు ఎగుమతి చేయొచ్చు, అన్ని కాలాలు అందుబాటులో ఉంటాయి.
సో మనము ఆహారం పాడవకుండా చేస్తున్నాం, ఆహారం ఎక్కువ కాలం నిల్వ చేస్తున్నాం. సో మనం ఏం చేస్తాం, దాని నాణ్యతను కూడా కాపాడుతున్నాం. అట్లాంటప్పుడు మనం అన్ని కాలాల్లో తినడానికైతే అవైలబుల్గా ఉంటుంది కదా. మనం దూర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేయడానికి ఉంటుంది. అదేవిధంగా ఏ కాలంలోనైనా సరే ఏ ఫ్రూట్నైనా తినడానికి కూడా మనకు ఏమంటారు అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. ఇది ఈరోజటి సూక్ష్మజీవ ప్రపంచం 2. సో ఈ లెసన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.